రైతుల కష్టాలు, కన్నీళ్లు, వారి క్షోభ ప్రధాన అంశాలుగా రూపొందిన సినిమా రాజధాని ఫైల్. తెలుగు వన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 15న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, దర్శకుడు భాను, నిర్మాత కంఠంనేని రవిశంకర్, ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ, ఒక సామాజిక బాధ్యతతో సినిమా రంగానికి వచ్చాను. మనం తీసే సినిమా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్టుని ఎంపిక చేసుకోవడం జరిగింది. నేను రైతు బిడ్డను. రైతులు పడుతున్న కష్టం, వారి వ్యధను చూసి నా వంతుగా ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను. మీడియాలో 24 ఏళ్ల నుంచి ఉన్నాం. దానికి ఎక్స్టెన్షన్ గా సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు రైతులు పడుతున్న బాధ చూశాం, వారి కష్టం చూశాం, వారి త్యాగం చూశాం. ఒక రైతు బిడ్డగా అది నాకు కూడా తెలుసు. ల్యాండ్ ఎక్విషన్ కారణంగా ఎన్ని వందల ప్రాజెక్టులు ఈ దేశంలో ఆగిపోయాయో చూశాం. అటువంటిది స్వచ్ఛందంగా కొన్ని వేల ఎకరాల భూములను రైతులు ఇస్తే దాన్ని హేళన చేస్తూ ఆయా రైతులను క్షోభ పెడుతున్న అంశాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రైతుల పక్షాన ఓ సినిమా తీయాలనుకున్నాం. ఈ సినిమా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. అక్కడ మాకు కనిపించింది రైతు కళ్లల్లో కన్నీళ్లు మాత్రమే. ఆ కన్నీళ్లు తుడిచే విధంగా మనం సమాజాన్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా భాను సినిమా కోసం నిజంగా బ్లడ్ పెట్టాడు. సినిమా న్యాచురల్ గా ఉండాలి, ప్రతి డైలాగ్ ఇన్స్పిరేషన్ గా ఉండాలని ఎంతో కేర్ తీసుకున్నాడు. ఈ సినిమా మేం మొదలుపెట్టి 2 ఏళ్లు అవుతోంది. ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టి ఇన్నేళ్లు షూటింగ్ చేసిన సినిమా బహుశా మాదే అయ్యుంటుంది. కొంతమంది పేరున్న నటీనటులు వెనుకడుగు వేస్తే నా చిరకాల మిత్రుడు వినోద్ కుమార్ ధైర్యంగా ముందుకొచ్చారు. అలాగే వాణి విశ్వనాథ్, అఖిల్, వీణ, అమృత చౌదరి, అంకిత ఠాకూర్, స్పెషల్ క్యారెక్టర్ చేసిన వర్మ, ఇలా సినిమా కోసం పనిచేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంగీతం సమకూర్చిన మణిశర్మ గారికి, పాటలు రాసిన రాంబాబు గారికి, సుద్దాల అశోక్ తేజ గారికి, గురుచరణ్ గారికి ధన్యవాదాలు. అందరి కుటుంబాల్లో ఏదో ఒక తరంలో రైతు ఉండి ఉంటాడు. వారిని గుర్తు తెచ్చుకోండి. మీరందరూ బాధ్యతగా ఫీల్ అయి ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.